ఏం డిజైన్ అనేది కాంట్రాక్ట్తో డ్రా చేయించి నాకు చూపించాను. పెరగాల గోత్రోత్పన్నస్య ధర్మపతి సమేతస్య సకుటుంబస్య నాలుట్ల గోత్రోత్పన్నస్య రేవూర్వంశోత్పత్య ప్రకాశితనమహిస్య ధర్మపతి సమేతస్య సకుటుంబస్య పబ్బాల గోత్రోత్పన్నస్య అయ్యగారు అయితే వస్తారు వాళ్ళే వస్తారు. ఇప్పుడు ఇంకా టైం ఉంది బాగు. వరంగల్లోని భద్రకాళి అమ్మవారి టెంపుల్ దగ్గర నాతో పాటు సహచర ప్రజాప్రతినిధులు అనేక మంది ఇక్కడ ఉన్నారు. ప్రజాప్రభుత్వం వచ్చిన తర్వాత స్థానిక శాసనసభ్యులు నాయన రాజేందర్ రెడ్డి గారి కోరిక మేరకు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఈ టెంపుల్ని అద్భుతంగా మహా అద్భుతంగా తీర్చిదిద్దాలని శాస్త్రోయుక్తంగా ఈ టెంపుల్కి మరింత వన్నె తెచ్చే విధంగా అభివృద్ధి చేయాలని తలంచి మాడు వీధులతో పాటు ఇంటర్నల్గా అనేక కార్యక్రమాలు చేసే కార్యక్రమాన్ని ఈనాడు ప్రభుత్వం చేపట్టడం జరిగింది. మాడు వీధులకు సంబంధించి ఫార్మేషన్ కంప్లీషన్ అయింది. ఇప్పుడే పరిశీలించాం అధికారులతో కలిసి. దాన్ని ఎలా చేయాలి, ఏం చేయాలి, దానికి నిధులు కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు వారం రోజుల క్రితమే అడిషనల్ నిధులు కూడా శాంక్షన్ చేయడం జరిగింది. ఈ రాష్ట్ర ప్రభుత్వం గోదావరి పరివాహక ప్రాంతంలో ఉన్న ఈ ప్రాంతాలన్నింటినీ, అది ఆదిలాబాద్ కావచ్చు, నిజామాబాద్ కావచ్చు, కరీంనగర్ కావచ్చు, వరంగల్ కావచ్చు, ఖమ్మంలో భద్రాద్రి రాములవారు కావచ్చు, బాసర నుంచి భద్రాచలం వరకు ఈ జిల్లాల్లో ఉన్న ప్రధానమైన దేవాలయాలన్నిటినీ పూర్తిగా అభివృద్ధి చేస్తూ ఒక టెంపుల్ సర్క్యూట్గా ఏర్పాటు చేయాలని, అది ఎవరైతే హైదరాబాద్ నుంచి ఈ రాష్ట్రం నుంచి వచ్చే భక్తులే కాకుండా ఇతర రాష్ట్రాలు దేశ విదేశాల నుంచి వచ్చే భక్తులకు కూడా ఈ టెంపుల్ సర్క్యూట్ ఒక ఆదర్శంగా
ఈ దేశంలోనే కాదు ప్రపంచంలో ఇన్ని టెంపుల్స్కి సంబంధించిన కనెక్టివిటీని ఈ ప్రభుత్వం ఎలా చేసింది అనే విధంగా అభివృద్ధి చేయాలని దృఢ సంకల్పంతో ఆల్రెడీ గౌరవ ముఖ్యమంత్రి గారు ఈ జిల్లాల్లో ఉండే ప్రజాప్రతినిధులకి మంత్రులకి ఇప్పటికే చెప్పడం జరిగింది. దీని మీద ఒక డిపిఆర్ని కూడా ప్రిపేర్ చేయడానికి రాబోయే కొద్ది రోజుల్లోనే ఒక కమిటీ కాన్స్టిట్యూట్ అవుతుంది. ఆ కాన్స్టిట్యూట్ అయిన కమిటీతో డిపిఆర్ తయారు చేసే ఒక సంస్థను కూడా ఏర్పాటు చేసి డబ్బులు ఎంత ఖర్చైనా ఈ పుణ్యక్షేత్రాలతో పాటు ఎకో టూరిజంగా ఉన్న చాలా గిరిజన ప్రాంతాలని కవర్ చేస్తూ అటవీ ప్రాంతాలు ఎక్కువగా ఉన్న ఈ ప్రాంతాన్ని ఎక్కడో టూరిస్ట్ ప్లేసులకి విదేశాలకి వెళ్ళాల్సిన అవసరం రాకుండా ఉండే విధంగా దైవక్షేత్రాల్లో వీటన్నిటినీ ఒకే రూట్లోకి తీసుకొచ్చి వీటిని డెవలప్ చేయాలని ఈ ప్రభుత్వం వడివడిగా ఆ దిశలో అడుగులేస్తుందని చెప్పడానికి. మీ వ్యాపారం అభివృద్ధి కావాలని కోరుకుంటున్నారా? అయితే వెంటనే క్యూనస్ని సంప్రదించండి. స్కూల్స్, కాలేజెస్, బ్యాంక్స్, షాప్స్, ఆఫీస్ ప్రమోషన్స్, ల్యాండ్ ప్రమోషన్స్, పొలిటికల్ ప్రమోషన్స్, రెస్టారెంట్ ప్రమోషన్స్, హాస్పిటల్ ప్రమోషన్స్, పుట్టినరోజు వేడుకలు, శుభకార్యాలు, వ్యాపారాలు ఏవైనా, సందర్భం ఏదైనా ఇప్పుడే క్యూనస్ ద్వారా తెలియజేయండి. మీ వ్యాపారాన్ని అభివృద్ధి చేసుకోండి.